హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ టమాటా పచ్చడి చేశానండి. నా స్టైల్‌లో సింపుల్‌గా ఉండే, టేస్టీగా ఉండే టమాటా పచ్చడండి. ముందుగా ఒక మూకుడులో 2 స్పూన్ల నూనె వేసుకొని, అందులో టమాటా ముక్కలు, పచ్చిమిరపకాయలు మగ్గించుకోవాలి. ఇక్కడ నేను కాపర్ బాటమ్ గిన్నె తీసుకున్నానండి. అందులోనే పసుపు, ఉప్పు కూడా వేసి మగ్గించుకోవాలి. ఈ పచ్చడి నేను సింపుల్‌గా దోసల్లోకి, ఇడ్లీలోకి, చపాతీలోకి కూడా చేసుకుంటానండి. సింపుల్‌గా ఉంటుంది. ఈజీగా, ఫాస్ట్‌గా అయిపోతుంది కూడా. ఇది మగ్గిన తర్వాత, కొంచెం మగ్గిన తర్వాత చిన్న నిమ్మకాయ సైజు చింతపండు, అంటే మనం ఎన్ని టమాటాలు తీసుకున్నామో దానికి సరిపడా పులుపుకు సరిపడా చింతపండు వేసుకోవాలండి. నేను ఇక్కడ 10 టమాటాలు తీసుకున్నాను పెద్దవి. ఆ టమాటాలకు సరిపడా ఒక నిమ్మకాయ సైజు చింతపండు తీసుకున్నానండి. అది చింతపండు వేసిన తర్వాత ఒక 5 నిమిషాల వరకు మగ్గనివ్వాలండి. ఆ మగ్గిన తర్వాత లాస్ట్‌లో, పూర్తిగా మగ్గిపోయిన తర్వాత లాస్ట్‌లో కొంచెం బెల్లం వేసి చల్లారనివ్వాలి. తర్వాత దాన్ని మిక్సీ పట్టుకోవాలండి. మెత్తటి పేస్ట్‌లా మిక్సీ పట్టుకోవాలి. అందులోనే ఆవాలు, జీలకర్ర, ఇంగువ, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి పోపు పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉండే పచ్చడి రెడీ అయిపోతుందండి. ఇది హడావిడిగా ఉన్న టైంలో కానీ, సింపుల్‌గా చేసుకుందికి, ఆఫీసులకి వెళ్ళేటప్పుడు కొంచెం సింపుల్‌గా చేసుకుందికి ఈజీగా అయిపోతుందండి. జాబ్స్ చేస్తున్నప్పుడు కొంచెం సింపుల్‌గా చేసుకునే రెసిపీస్ అయితే బావుంటుంది కదండీ! అందుకే ఇలా సింపుల్‌గానే చేసుకొని వెళ్తాను. కానీ చాలా టేస్ట్ ఉంటుందండి. టేస్ట్ విషయంలో అయితే ఎక్కడ రాజీ పడే ప్రసక్తే ఉండదు. ఒక్కసారి మీరు ట్రై చేయండి. థాంక్ యూ.